తాజా 30 తమిళ నటుడు సత్యరాజ్ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ బాహుబలిలో ఆయన పోషించిన కట్టప్ప పాత్ర తరువాత కలలో కూడా ఊహించనంతటి గుర్తింపు పొందారు. ఈ కారణంగా ఆయనకు ఆయన కుటుంబానికి సంబంధించిన వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లభిస్తోంది. సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్. ఆమె చెన్నైలో సొంతంగా ఒక క్లినిక్ నడుపుతున్నారు. తన క్లినిక్లో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి ఆమె వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే విందాం. ఇటీవల మా క్లినిక్కు అమెరికాకు చెందిన బిజినెస్ పర్సన్స్, వారితో పాటు ఒక ఇండియన్ వచ్చారు. వచ్చిన వెంటనే కాసేపు ఇండియాలోని రాజకీయ నాయకులతో తమకున్న సంబంధాలను వివరించారు. ఆ తర్వాత వారి కంపెనీ తయారు చేస్తున్న మల్టీవిటమిన్, కొవ్వును కరిగించే ఫ్యాట్ బర్నర్ టాబ్లెట్ గురించి వివరించారు. ఈ విటమిన్లు, టాబ్లెట్ల వల్ల ఆరోగ్యం బాగా మెరుగవుతుందని చెప్పారు. వీటిని నా దగ్గరకు వచ్చే క్లయింట్లకు ప్రిస్క్రిప్షన్లో రాయాలని అడిగారు. నేను ఆ విటమిన్లను, టాబ్లెట్లను పరిశీలించాను. వాటిలో ఏముందో చదివాను. ఆ వివరాలు చదివిన తర్వాత షాక్ తిన్నాను. ఆ టాబ్లెట్లో విటమిన్ డోస్ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల వాటిని మింగిన వారు అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా వివరాల్లో రాసి ఉంది. కళ్ళు బైర్లు కమ్మినట్లుగా అవుతుంది. కాలేయం మీద చెడు ప్రభావం పడుతుందని తెలుసుకుని నేను ఆ విటమిన్లను నా క్లయింట్లకు రికమెండ్ చేయను అని గట్టిగా చెప్పాను. దీంతో వారు ఇండియాలో విటమిన్లు, టాబ్లెట్ల కవర్ మీద ఏముందో డీటెయిల్గా చదువుతారా అంటూ ఎగతాళి చేశారు. చెన్నై కాకుంటే ముంబై వెళతామని అన్నారు. తమకు పై స్థాయి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని బెదిరించారు. దీంతో నాకు మండిపోయింది. వెంటనే నా క్లినిక్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించేశాను. భారతీయుల ఆరోగ్యం పట్ల విదేశీయులకు ఇలాంటి దృక్పథం ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయాను అని దివ్య సత్యరాజ్ వివరించింది. కట్టప్ప సింహాసనానికి కట్టుబానిస అయితే ఆయన కూతురు ప్రజల ఆరోగ్యానికి జవాబుదారీగా నిలిచింది. ఆమెకు ఒక లైక్ కొట్టి షేర్ చేద్దామా?